MBBS in just 16 lakhs. Kyrgyzstan, Central America, Russia, Georgia. Orbit Global Education. నమస్తే, నేను జీవి సత్యనారాయణ. ఎలా క్లోజ్ అయింది మార్కెట్? ఫ్లాట్గా క్లోజ్ అయింది. ఎందుకు క్లోజ్ అయిందో చూద్దాం. 13.53 పాయింట్లు అంటే పెద్దగా ఏం లేదు. ఇవాళ బీఎస్సీ సెన్సెక్స్ వీక్లీ క్లోజింగ్ కాబట్టి షార్ట్ కవరింగ్ అంటే పొద్దున్నే మార్కెట్ బాగా పెంచడం జరిగింది. మళ్ళీ చివరికి ఎండ్ ఆఫ్ ద డే వచ్చేటప్పటికి అంటే 3:30 వచ్చే టైంకి ఏం లేదు, మామూలుగా ఫ్లాట్గా ఉంది. కానీ మధ్యలో మాత్రం జరగవలసిందంతా లోలు హైలు లోలు వాలటాలిటీ అన్నీ జరిగిపోవడం జరిగింది. ఇవాళ మాత్రం ఆల్ టైమ్ హైలో ఉంది. ఎటర్నల్ జొమాటో వాళ్ళది అనమాట. వీళ్ళు దీంతోపాటు స్విగ్గీ కూడా బాగా పెరగడం జరిగింది. ఇవి ఏమైనాయో ఇవి అంటే బీఎస్సీ సెన్సెక్స్లో 30 కంపెనీల్లో 13 కంపెనీలు ప్లస్లో, 17 కంపెనీలు మైనస్లో. బ్యాంకింగ్ సెక్టార్ కూడా బాగా ఇవాళ పట్టడం జరిగింది. ఇక తర్వాత మనకి ఏవైతే ఉన్నాయో ఒక్క సెక్టార్ తప్ప అంటే కన్జంప్షన్ సెక్టార్ తప్ప మిగిలిన సెక్టార్లు అన్నీ కూడా ఫాలో అవటం జరిగింది. ఇక ఇది గమనించినట్టయితే కన్జంప్షన్ సెక్టార్ ఒకటి బాగుంది. ఇక తర్వాత ఫైనాన్షియల్ సర్వీసెస్ ఓన్లీ ఫ్లాట్. మిగిలిన సెక్టార్లు అంటే మీడియా అనుకోండి, పిఎస్యు, పబ్లిక్ సెక్టార్, ఆటోమొబైలు, ఫార్మా, ఎనర్జీ, ప్రైవేట్ బ్యాంకింగ్ సెక్టార్ మొత్తం కూడా ఫాలో అవటం జరిగింది. ఇక నెక్స్ట్ ఏదైతే ఈ సెన్సెక్స్ ఉందో ఈరోజు 25,100 కంటే దిగువకు అంటే రిలయన్స్, ఐటీ అంటే కొంచెం సెన్సెక్స్ ఫ్లాట్ అయిందని చెప్తుండ్రు. అయితే మెయిన్ ఏంటిది అంటే ఈ రిలయన్స్ ఇండస్ట్రీస్ కొంచెం వీక్ అవ్వటం, ఐటీ సెక్టార్ వీక్ అవ్వటం, దీంతో ఈ బాగా లాభాలు ఏవైతున్నాయో కొంచెం సోమవారం నాటి అంటే నిన్నటికంటే లాస్ ఏదైతుందో అది కూడా కంటిన్యూ అవ్వటం, ఎఫ్ఐఐలు ఇంకా సెల్లింగ్లోనే ఉండటం, ఈ ట్రంపు సుంకాలు టారిఫ్లు ఆగస్టు 1 వరకు ఉండటం, తర్వాత ఈ గింకులు ఇంకోటి జనరల్గా ఏంటిదంటే ఈ మార్కెట్లు అన్నీ కూడా ఇప్పుడు మనం గమనించవలసింది ఏంటిది, క్వార్టర్లీ రిజల్ట్స్ వస్తున్నాయి. ఫస్ట్ క్వార్టర్ రిజల్ట్స్ కొన్ని కంపెనీలు ఇంకా రావాల్సినవి చాలా ఉన్నాయి. ఈ యుఎస్ వాణిజ్య ఒప్పందం ఒకటి, ఈ రిజల్ట్స్ ఒకటి, వీటితోటి కొంచెం మార్కెట్ ఆచితూచి వేస్తున్నారు. తర్వాత ఈ ఎఫ్ఐఏలు, డిఐఏలు ఎవరైతే ఉన్నారో వాళ్ళది ఒకటి, మళ్ళీ ఈ వరల్డ్ మార్కెట్లో క్రూడ్ ఆయిల్ ఒకటి, వీటన్నిటితోటి మార్కెట్లో ఆచితూచి వ్యవహరిస్తున్నారు. అంటే ఇంకొకటి ఇవాళ ఈ జేన్ సెక్యూరిటీస్ వాళ్ళు కూడా ఎంటర్ అవ్వడం జరిగింది. సెబీ వాళ్ళకి పర్మిషన్ ఇవ్వడం జరిగింది. సెబీ ఎప్పుడైతే పర్మిషన్ ఇవ్వడం జరిగిందో ఆటోమేటిక్గా వాళ్ళు కూడా ఎంటర్ అవ్వడం జరిగింది. అందుకనే పొద్దున్నే కొంచెం మార్కెట్ పెరిగింది. మళ్ళీ ఎండ్ ఆఫ్ ద డే వచ్చేటప్పటికి ఫ్లాట్గా క్లోజ్ చేయడం జరిగింది. మళ్ళీ రేపు బుధవారం వచ్చేటప్పటికి మళ్ళీ బీఎస్సీ సెన్సెక్స్ వీక్లీ ఓపెనింగ్ డే ఉంటుంది కాబట్టి కొంచెం మళ్ళీ పొద్దున్నే అట్లా ఉంచుతారు. మళ్ళీ ఎండ్ ఆఫ్ ద డే వచ్చేటప్పటికి ఎల్లుండి గురువారం నాడు వీక్లీ నిఫ్టీ క్లోజింగ్ ఉంటుంది. ఇక మన పని ఏంటిది, ఒకటి క్వార్టర్లీ రిజల్ట్స్, కరెంట్ అఫైర్స్, న్యూస్ని బేస్ చేసుకొని చేయాలి మనం. ఈ న్యూస్ ఎలా ఉంటాయి, ఎక్కడ ఉంటుంది అంటే సింపుల్గా మనము ఎకనామిక్ టైమ్స్ పేపర్ ఉంటుంది. ఎకనామిక్ టైమ్స్ పేపర్లో మీకు లేదు మనీ కంట్రోల్ ఉంటుంది. మనీ కంట్రోలులోకి వెళ్ళి ఇక్కడ న్యూస్లోకి వెళ్ళాలి. న్యూస్లోకి వెళ్తే ఈ న్యూస్లో ఏ కంపెనీలు ఏమేమి ఉన్నాయి, ఎలా ఉన్నాయి, ఏ బ్రోకింగ్ ఫర్ములు ఏమేమి రికమెండ్ చేస్తున్నారు అవన్నీ మనం చూడాల్సి ఉంటుంది. హోమ్ పేజీకి వెళ్ళాలి. ఫస్ట్ మనీ కంట్రోల్కి వెళ్ళి హోమ్ పేజీ కొట్టండి. హోమ్ పేజీ క్లిక్ చేసి హోమ్ పేజీలో ఇక్కడ మనము క్లిక్ చేస్తే మనకి ఇన్ఫర్మేషన్ ఉంటుంది. అంటే ఎందుకు మార్కెటు ఫ్లాట్గా క్లోజ్ అయింది, ఎందుకు అంటే ఇప్పుడు సెబీ ఉంది, ఏం చేస్తుంది, ఈ జీ ఎంటర్టైన్మెంట్, ఇవి చూడాలన్నమాట. ఫారిన్ ఫార్మ్స్ ఇవి మనం కనుక ఫాలో కాగలిగితే ఏం జరుగుతుందనేది తెలవాలి. షేర్ మార్కెట్ అనేది ఏదైతుందో ఎప్పటికప్పుడు ఇన్ఫర్మేషనే ముఖ్యం. ఇన్ఫర్మేషన్లో ఏ కంపెనీలు ఏమవుతున్నాయి, ఇక్కడ మీరు కిందికి వచ్చేస్తే ఇక్కడ న్యూస్ ఉంటుందన్నమాట. ఆ న్యూస్ని బట్టి మనము ఏం జరుగుతుంది అనేది ఉంటుంది. ఇది కాకుండా money.rediff ఉంటుంది. money.rediffలో కూడా న్యూస్ ఉంటాయి అన్నట్టు. మనము న్యూస్ని కనుక మనం ఇక్కడ ఫాలో అయితే లైవ్లో ఏం జరుగుతుంది, ఎందుకు ఫ్లాట్ అవుతుంది, ఎందుకు హైకి వెళ్తుంది, ఏ షేర్ ఎందుకు పోతుంది, ఏది ఆల్ టైమ్ హైకి వెళ్ళటం జరుగుతుంది, ఏది ఆల్ టైమ్ హై నుంచి పడుతుంది, ఎక్కడ ప్రాఫిట్ బుకింగ్ జరుగుతుంది, లేదు ఎక్కడ పెరుగుతుంది అనేది మనం ఇవన్నీ చూడాలన్నట్టు. ఇప్పుడు బిజినెస్ సంబంధించిన న్యూస్ ఉంటాయి, షేర్ మార్కెట్ సంబంధించి ఇక్కడ ప్రతిదీ అంటే క్యాబినెట్ అప్రూవల్ అవుతున్నాయా లేదా, రైల్వేస్ ఇలా
మనం చూడాలన్నట్టు. ప్రతిదీ మనం ఇక్కడ కనుక చూస్తే మనం ఒక నోట్స్ రాసుకోగలగాలి. ఇప్పుడు ఇవాళ 13.53 పాయింట్లు బీఎస్సీ సెన్సెక్స్ క్లోజింగ్ ఉంటే ఎన్ఎస్సి 29.80 అంటే జనరల్గా బీఎస్సీ 13 ఉంది అంటే 3-4 పాయింట్ల కంటే ఎక్కువ క్లోజ్ కాకూడదు ఎన్ఎస్సి. కానీ అడ్జస్ట్మెంట్ల కాడ ఎక్కడైతుంది 29.80 అనమాట. ఇప్పుడు ఇక్కడ హెడ్డింగ్ చూస్తే మనకి సెబీ లిఫ్ట్స్ బ్యాన్ ఆన్ జేన్ స్ట్రీట్ పోస్ట్ అంటే వాళ్ళు పెనాల్టీ కట్టేసారు, మళ్ళీ వాళ్ళు ఓకే అయ్యిండ్రు. మళ్ళీ వాళ్ళు ఎప్పుడో ఒకసారి మళ్ళీ ఏదో ఒకటి చేస్తూ ఉంటారు అన్నట్టు. ఇక మన పని ఎంతసేపటికి ఏంటిది, ఏం జరుగుతుంది మార్కెట్లో, ఇంట్రాడే చేసే వాళ్ళకే ఇవన్నీ. మామూలుగా ఇన్వెస్ట్మెంట్ చేసే వాళ్ళకి అవసరం లేదు. ఎందుకంటున్నంటే ఇన్వెస్ట్ చేసే వాళ్ళు కొనుక్కుంటారు, ఊకుంటారు, ఇక మంచిగా పెరిగినప్పుడు అమ్ముకుంటారు. వాళ్ళ యాప్లో చూసుకుంటారు, వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ ఉంటారు. ఎప్పుడైతే మంచి రిటర్న్స్ వచ్చి పెరిగిందనుకోండి ఆటోమేటిక్గా అప్పుడు ఎగ్జిట్ అయ్యి ప్రాఫిట్ బుక్ చేసుకుంటారు. ఇదంతా మీకు ఒక అవేర్నెస్, ఎడ్యుకేషన్, నాలెడ్జ్ పర్పస్ మాత్రమే. ఈరోజు మాత్రం మామూలుగా ఫ్లాట్గానే క్లోజ్ అయింది, న్యూస్ అంటూ ఏం లేవు. బాంబే సెన్సెక్స్ మాత్రం వీక్లీ క్లోజింగ్ కాబట్టి ఫ్లాట్గా క్లోజ్ అవడం జరిగింది. బోర్డు మీటింగ్లు ఉన్నాయి, రిజల్ట్స్ ఉన్నాయి. వరల్డ్ మార్కెట్లు ఇవన్నీ మనం వరల్డ్ మార్కెట్లు కూడా ఫాలో అవ్వచ్చు. వరల్డ్ మార్కెట్లు ఇవాళ ఎలా ఫాలో అయింది అనేది ఇక్కడ మనం క్లిక్ చేస్తే గ్లోబల్ మార్కెట్స్ అని ఉంటుంది. ఈ గ్లోబల్ మార్కెట్స్ మీద మనం ఫాలో అవ్వాలి. గ్లోబల్ మార్కెట్స్ అంటే రాత్రి అమెరికా మార్కెట్లు, ఇప్పుడు మధ్యాహ్నం ఏషియా మార్కెట్లు, యూరోపియన్ మార్కెట్లు. ఇప్పుడు యూరోపియన్ మార్కెట్లు మైనస్లోనే నడుస్తున్నాయి. తర్వాత ఏషియన్ మార్కెట్లు ఆల్రెడీ మైనస్లోనే క్లోజ్ అయిపోయింది. అందుకనే మన మార్కెట్లు కూడా మైనస్లో అంటే ఫ్లాట్ క్లోజ్ అయినాయి. ఈరోజు రాత్రికి మళ్ళీ అమెరికా మార్కెట్లు ఎలా ఉండబోతాయి అనేది ఉంటుంది, ఫ్లాట్గానే ఉంటాయి అన్నమాట. అయితే ఎప్పటి వరకు మన బోర్డు మీటింగ్లు అయిపోవాలి. ఆగస్ట్ 1 వరకు ఈ ట్రంప్ సుంకాలు, టారిఫ్లు అవన్నీ చూసుకొని మనం చేయాల్సి ఉంటుంది. ఇదంతా మీకు అవేర్నెస్, ఎడ్యుకేషన్, ఇన్ఫర్మేషన్, నాలెడ్జ్ పర్పస్ మాత్రమే. థ్యాంక్ యూ. సెలవు.